నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? నేనే తన తండ్రిని అని తెలియగానే నాన్న వచ్చి నన్ను గట్టిగా పట్టుకుని ఎందుకు ఇన్నాళ్ళు దూరంగా ఉన్నావని ఏడుస్తుందా? లేకపోతే వాళ్ళు చెప్పిన మాటలు విని నా కూతురు నన్ను తిడుతుందా? ఏం జరుగుతుందో తెలియడం లేదు. కానీ ఏం జరిగినా సరే ఈరోజు నా కూతురికి నేను తన తండ్రిని తెలుస్తుంది, తన ఇల్లు ఇదే అని తెలుస్తుంది. ఊరు చాలా దూరం ఉంది. మనం ఇక్కడికి వచ్చాం కదా, పెద్దమ్మకు తెలిస్తే ప్రమాదమేమో. భయపడే కొద్దీ ఎప్పుడు భయమే ఉంటుంది. నువ్వు ఈ ఊరు రావాలి, ఇక్కడ నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అందుకే ఇక్కడికి నేను తీసుకొచ్చాను. తర్వాత జరిగే దాని గురించి ముందే ఎందుకు భయపడ్డాం? ముందు లోపలికి వెళ్దాం పదా. పదా. ఆగండి ఆగండి, ఇదేంటి మన మీద పువ్వులు విసురుతున్నారు? నువ్వు ఫస్ట్ టైం ఇంట్లో అడుగు పెడుతున్నావు కదా, అందుకే నీకు ఘన స్వాగతం పలకాలని ఇలా ఏర్పాటు చేశారు. ఏంటి జానకి, ఎవరో తెలిసిన వాళ్ళ ఇంటికొస్తే ఇలా కూడా లోపలికి తీసుకెళ్తారా? చెప్పాను కదా, నువ్వు తెలుసుకోవాల్సింది ఈ ఇంట్లో చాలా ఉందని. అప్పుడే ఎందుకు కంగారు? పద. వరము నీవో చిరునీడలేల కనులా, ఏ దేవి వరము నీవో చిరునీడలేల కనులా. మా ఇంటి దేవత భూమి. జానకి, భూమి అంటే నా పేరు కదా, మా ఇంటి దేవత అని రాశారేంటి? నువ్వు ఏ ఇంటి దేవతవి కాబట్టి అలా రాశారు. నాకేమీ అర్థం కావడం లేదు. గుమ్మం దాటి ఇంట్లోకి అడుగు పెడితే అంతా నీకే అర్థం అవుతుంది. రామ్మా రా. గాలి కెరటమై సోకినావే ప్రాణవాయువే అయినా. భూమి, ఒక నిమిషం ఇక్కడే ఉండు, ఇప్పుడు వస్తాను. ఏ దేవి వరము నీవో చిరునీడలేల కనులా. కుడికాలు లోపలి పెట్టి లోపలికి రా. ఎందుకు జానకి? తను చెప్పింది కదమ్మా, నువ్వు రా. రా. పద. అమ్మ భూమి, ఈరోజు మీ అమ్మ పుట్టినరోజు కదా, నీ చేత్తో నువ్వే కేక్ కట్ చేయి.